హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వీర్రాజు అంబిక పెళ్లికి వెళ్ళి అందరినీ చంపేయాలని అనుకుంటాడు. అందుకు సంబంధించిన ప్లాన్ పానకాలతో చెప్తాడు. ఇక హల్దీ వేడుకకు అంబిక ఇంట్లో ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. భక్తవత్సలం దగ్గరుండి అన్నీ చూసుకుంటూ చాలా హడావిడి చేస్తారు. అందరూ పసుపు రంగు బట్టలు వేసుకుని సందడి చేస్తారు. కునాల్ సింగ్గా పరిచయం చేసుకున్న సుభాష్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అతనికి ఎవరూ లేరు కాబట్టి అన్నీ మనం ఇంట్లోనే జరిపిస్తామని పిలిచానని చెప్పడంతో అందరూ మంచి నిర్ణయం అని అంటారు. ఇక సుభాష్ రావటంతో భక్తవత్సలం, చారుకేశవ, విహారి స్వాగతం పలుకుతారు. అంబికను రెడీ చేసి తీసుకొస్తారు. పసుపు దంచి అందరూ అంబిక, సుభాషులకు పసుపు రాసి మంగళ స్నానాలు చేయిస్తారు. ఇక విహారీ లక్ష్మి దగ్గరకు వెళ్ళి, కనకం మన పెళ్లి సాంప్రదాయ ప్రకారం జరిగింది, కానీ ఇలా హల్దీ జరగలేదు కదా అని అంటాడు. విహారీ గారు ఎవరైనా వింటే బాగోదు అని లక్ష్మి అంటుంది. వింటే వినని అని విహారీ లక్ష్మిని ఆట పట్టిస్తాడు. అందరూ వింటారు అని లక్ష్మి అంటే వినని, ఇలా అయినా నువ్వు నా భార్యవని తెలుస్తుందని అంటాడు. దానికి లక్ష్మి, విహారీ గారు మీరు దయచేసి ఏం మాట్లాడొద్దు అని అంటుంది. విహారీ పసుపు తీసుకుని లక్ష్మి బొగ్గలకు రాస్తాడు. అలా చేయొద్దు అని లక్ష్మి అంటే, మన పెళ్లిలో చేయనివి అన్నీ ఇక్కడ చేస్తా అంటాడు. మీకు దండం పెడతా, అలా ఏం చేయొద్దని అంటుంది. అందరూ పసుపు రాసేసిన తర్వాత మంగళ స్నానాలు చేయిస్తామని అంటారు. మంగళ స్నానాలు చేయిస్తే సుభాష్ గెటప్ బయట పడిపోతుందని అంబిక, సుభాష్ ఇద్దరూ కంగారు పడతారు. సుభాష్ అందరితో తన తలపాగాడ తడవకూడదని, నీరు వేయొద్దంటాడు. మా ఆచారాలు అంటే నీరు వేస్తారని అంటాడు. దాంతో సుభాష్ తల మీద మాత్రం వద్దు అని అంటాడు. దాంతో తల తడపకుండా బాడీ మీద నీరు పోస్తారు. అంబిక కూడా ఆడవాళ్ళు అందరూ నీరు పోసి గౌరీ పూజకు రెడీ చేయాలని తీసుకెళ్తారు. లక్ష్మి చివరిగా వెళ్తుంటే విహారీ ఆపేసి లక్ష్మి మీద బిందుతో నీరు పోసేసి లక్ష్మిని తడిపేస్తాడు. ఇదే నా ప్రేమ, లక్ష్మి పెళ్లిలో జరగని ఈ తంతు ఇలా జరిపేసుకున్నా అని అంటాడు. లక్ష్మి మాత్రం అలా వెళ్ళిపోతుంది. విహారీ చాలా హ్యాపీగా ఉంటాడు. లక్ష్మి చిరాకు పడిన లోపల మాత్రం చాలా నవ్వుకొని ఉంటుంది. లక్ష్మి మనస్ఫూర్తిగా నవ్వేలా, ఇంటి కోడలుగా దర్జాగా తిరిగేలా చేయాలి. అందుకు సహస్ర గర్భమే కారణం అని, కానీ నేను ఏ తప్పు చేయలేదు, ఎలా నిరూపించుకోవాలని అనుకుంటాడు. ఇంతలో యమున తన ఫోన్ సరిగా పనిచేయటం లేదు అని విహారీకి ఇస్తుంది. విహారీ ఫోన్ ఛార్జింగ్ పెడతాడు. విహారీ చూసి యమున మనసుకి నచ్చిన లక్ష్మితో ఉండలేక, మనసుకి నచ్చని సహస్రతో ఉండలేక ఎంత నలిగిపోతున్నాడో అని బాధపడుతుంది. కుటుంబం కోసం నీ ప్రేమను ప్రాణమైన లక్ష్మిని దూరం చేసుకుంటున్నాడని అనుకుంటుంది. విహారీ తల్లి ఫోన్ ఆన్ చేయగానే అందులో ఆ రోజు రాత్రి శాస్త్ర తనంతట తానే ఫస్ట్ నైట్ అయినట్లు చేసిన ప్లాన్ ఉంటుంది. అదంతా విహారీ చూసి బిత్తరపోతాడు. మళ్ళీ ఫోన్ ఆగిపోతుంది. మరోసారి ఛార్జింగ్ పెడతాడు. ఫోన్ రిపేర్ చేయిస్తా అని యమునకు మరో ఫోన్ ఇచ్చి వీడియో తన సాక్ష్యంగా ఉంటుందని అనుకుంటాడు. ఇక వీర్రాజు, పానకాలు కూడా పెళ్లికి వస్తారు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.